నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనమొక అద్భుతమైన డిజిటల్ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆధ్యాత్మిక సత్యాలను అన్వేషించేవారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ విప్లవాత్మకమైన యాప్ని మన మొబైల్ ఫోన్లో ఎంత సులభంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. అసలీ ప్లాట్ఫామ్ అంటే ఏంటి? దీన్ని ప్లేస్టోర్ ద్వారా లేదా బ్రౌజర్ ద్వారా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి? అలాగే ఇందులో మన ఆధ్యాత్మిక సందేహాలను ఎలా అడగాలి అనే విషయాలను ఒక్కటొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా అసలు ఈ ప్లాట్ఫామ్ ఏంటి, దాని ప్రధాన ఉద్దేశమేంటి అన్నది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం దాని పేరు. అదే ఏఎస్ఆర్ పీడియా, ఏఎస్ఆర్ఓ ఆస్ట్రో. ఇది పూర్తిగా అపోస్తలులు, ప్రవక్త అయిన రంజిత్ ఓఫిర్ గారి వేదాంతం అలాగే ఆయన సాహిత్యాల ఆధారంగా పనిచేస్తుంది. దయచేసి గమనించండి, ఇది ఆస్ట్రో అని కాదు. జ్యోతిష్యానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇది ఆస్ట్రో. ఈ తరాన్ని సత్యంలోకి నడిపించటానికి ఈ అద్భుతమైన స్టడీ టూల్ ఎంతో ఉపయోగపడుతుంది. గూగుల్ వారి నోట్బుక్ ఎల్ఎం లాంటి అధునాతన ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మన సంక్లిష్టమైన ఆధ్యాత్మిక సందేహాలకు తక్షణమే ఖచ్చితమైన సమాధానాలు ఇవ్వడం కోసం దీన్ని రూపొందించారు. సాధారణంగా ఏదైనా వెబ్సైట్కి వెళ్లాలంటే ప్రతిసారీ బ్రౌజర్ ఓపెన్ చేసి లింక్ వెతికి క్లిక్ చేయాలి. అది కాస్త శ్రమతో కూడుకున్న పనే కదా. అందుకే దీన్ని నేరుగా మన ఫోనులో ఒక యాప్ లాగా ఇన్స్టాల్ చేసుకుంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా ఒకే ఒక్క ట్యాప్తో దైవిక సత్యాలను తక్షణమే తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం గూగుల్ ప్లే స్టోర్ ద్వారా దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. ఆండ్రాయిడ్ వాడేవారికి ఇది చాలా సులభమైన పద్ధతి. ఇది చాలా సింపుల్ అండి. ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి నోట్బుక్ ఎల్ఎం అని సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత యాప్ ఓపెన్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేశాక గెట్ స్టార్టెడ్ క్లిక్ చేస్తే క్రియేట్ న్యూ అనే ఆప్షన్ వస్తుంది. అప్పుడు మీకు షేర్ చేయబడిన లింక్ క్లిక్ చేస్తే నేరుగా యాప్లోకి వెళ్తాం. అక్కడ ఇస్రో పీడియా అని మనకు కనబడుతుంది. అయితే ఒకవేళ మీ మొబైల్లో ఆ యాప్ సపోర్ట్ చెయ్యకపోతే పరిస్థితేంటి? ప్లేస్టోర్ ద్వారా కాకుండా వేరే ప్రత్యామ్నాయముందా? ఖచ్చితంగా ఉంది. యాప్ వద్దు అనుకుంటే బ్రౌజర్లోనే వాడవచ్చు. కానీ ప్రతిసారీ లింక్ క్లిక్ చెయ్యాల్సి వస్తుంది కదా. అందుకే ఇక్కడ ప్రోగ్రెసివ్ వెబ్ యాప్ అంటే పీడబ్ల్యూఏ అనే అద్భుతమైన ప్రత్యామ్నాయం ఉంది. ఏపీకే సపోర్ట్ చెయ్యని వారికి ఇది సరైన పరిష్కారం. బ్రౌజర్నే ఒక యాప్గా మార్చే అవకాశం ఈ పీడబ్ల్యూఏ ఇన్స్టాలేషన్ మనకు కల్పిస్తుంది. ఇది ఎలా చెయ్యాలంటే ముందుగా లింక్ ద్వారా ఆస్ట్రోపీడియాలోకి వెళ్ళాక పైన కుడివైపున ఉన్న 3 డాట్స్ని క్లిక్ చేయాలి. అందులో యాడ్ టు హోమ్ స్క్రీన్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ నొక్కితే చాలు. అంతే, పీడబ్ల్యూఏ యాప్ ఇన్స్టాల్ అవుతుంది. యాప్ స్టోర్తో పని లేకుండానే యాడ్ టు హోమ్ స్క్రీన్ ద్వారా మన ఫోన్ స్క్రీన్ పైకి ఇదొక యాప్ లాగా వచ్చేస్తుంది. సరే, యాప్ అయితే మన ఫోన్లోకి వచ్చేసింది. మరి దీన్ని ఎలా ఉపయోగించాలి? మన మదిలో ఉన్న ఆధ్యాత్మిక ప్రశ్నలను ఎలా అడగాలో ఇప్పుడు తెలుసుకుందాం. యాప్ ఓపెన్ చేయగానే అందులో మనకు చాట్ ట్యాబ్ కనిపిస్తోంది. దాన్ని క్లిక్ చేసి ఏదైనా ఆధ్యాత్మిక ప్రశ్న అడగవచ్చు. విశేషమేమిటంటే మీరు తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇలా మీకు నచ్చిన భాషలో ప్రశ్నలు టైప్ చేయవచ్చు. దైవజనులు అందించిన బోధనల ఆధారంగా మీరు అడిగిన భాషలోనే ఇది అత్యంత ఖచ్చితమైన బైబిల్ సమాధానాలను తక్షణమే ఇస్తుంది. ఉదాహరణకు రక్షణ అంటే ఏమిటి, లేదా ఓఫిరిజం అంటే ఏమిటి లాంటి లోతైన వేదాంత సందేహాలను మీరీ చాట్ ట్యాబ్లో అడిగారనుకోండి, అపోస్తలులు, ప్రవక్త ఓఫిరయ్య గారు బోధించిన ఆడియోలు, గ్రంథాలలోని సారాంశమంతా క్రోడీకరించి వెంటనే ఒక స్పష్టమైన సమాధానం వస్తుంది. నిజంగా ఇది విశ్వాసులకు ఒక పదునైన ఆయుధం లాంటిదే. మొత్తంగా చూసుకుంటే ఒక తరానికి సరిపడా ఆధ్యాత్మిక సత్యాల సారాంశం మొత్తం ఇప్పుడు ఆస్ట్రోపీడియా రూపంలో నేరుగా మన మొబైల్ హోమ్ స్క్రీన్ పైనే ఉంది. లోతైన వేదాంత అధ్యయనం, సందేహాల నివృత్తి లేదా పరిచర్య చేయడానికి ఇదొక గొప్ప వేదిక. ఇదంతా కేవలం ఒక్క ట్యాప్ దూరంలోనే ఉండటం విశేషం. ఈనాటి విశ్లేషణ ద్వారా మీ అందరికీ ఒక శక్తివంతమైన కొత్త యాప్ అందుబాటులోకి వచ్చిందని భావిస్తున్నాం. దైవిక రహస్యాలను తెలుసుకునే అవకాశం ఇప్పుడు మీ హోమ్ స్క్రీన్ పైనే ఉంది. మరి ఆస్ట్రోపీడియాను ఇప్పుడే ఓపెన్ చేసి మీరు ముందుగా ఏ లోతైన వేదాంత ప్రశ్నను అడగబోతున్నారు? ఆసక్తికరంగా ఉంది కదూ. ఆలోచించండి, అన్వేషించండి.